ఒక తల్లిగా కూతురి సంసారం బాగుండాలి అని, భర్తతో కలిసి ఉంటేనే గౌరవం అని నువ్వు అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ తండ్రి ఆలోచన అలా ఉండదమ్మా. ఎక్కడున్నా తన కూతురు క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంటాడు. అది అల్లుడి గారితో క్షేమంగా ఉంటుందనే నమ్మకం నాకుందన్నయ్య. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పమ్మా. చక్రవర్తి మాట నేను కాదు అననని నీకు బాగా తెలుసు. మీరు ఆయన మాటలు విని అల్లుడి గారిని అవమానించే పనులేవి చేయనని నాకు మాట ఇవ్వండి. ఇరకాటంలో పెట్టేస్తున్నావు కదమ్మా. సరేనమ్మా, చక్రవర్తి మనసు బాధ పెట్టకుండా, మీ అల్లుడిని అవమానించకుండా సమస్యకి ఓ పరిష్కారం చూస్తాను. సరేనా? అలా అన్నారు, బాగుంది. ఇప్పుడైనా కాఫీలో షుగర్ వేస్తావమ్మా? ఒక స్పూన్ ఎక్స్ట్రా వేస్తానన్నయ్య. ఇలా ఇవ్వండి. ఎరా, ఏం చెప్పావేంటి? నీ చెల్లి మొహం వెలిగిపోతుంది. ఏదో లేరా, ఆడవాళ్ళని బాధ పెట్టకుండా పనులు జరిపించుకోవాలి. ముందు నేను చెప్పిన సంగతి చూడరా. వెళ్ళి ఆ రాజమని నిలదీస్తావో లేక వాడిని బెదిరిస్తావో నీ ఇష్టం. వాడు రేపు ఉదయానికల్లా ఈ ఊళ్ళో ఉండకూడదు. అలాగే లేరా, నేను మాట్లాడుస్తానండు. అన్నయ్య మర్చిపోకండి. ఏంటి? కాఫీలేండి. గుర్తుందమ్మా, నేను ఇప్పుడే వస్తానుగా. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఏం చేద్దాం, తప్పదు మరి. తమ్ముడు, బోర్ కొడుతోంది, కార్డ్స్ ఆడదాంరా. నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఈవిడ ఆటలేంటి? నాకు కంప్యూటర్లోనే ఆడడం వచ్చండి. కంప్యూటర్లో అయినా ఈ కార్డ్సే ఉంటాయి కానీ ఏటీఎం కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఉండవు కదా. ఆడు. మీరు ఫిక్స్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తానండి? కానివ్వండి. ఆడు. కింగో క్వీనో వస్తారనుకుంటే మినిస్టర్ వచ్చారేంటి? ఈ గేమ్లో మినిస్టర్ ఉండడు కదండి. మన గేమ్లో ఉన్నాడు కదా తమ్ముడు. కార్డ్స్ లో కాదు, ఇంటి ముందు. ఒకసారి చూడు. సిక్సర్లు, ఫోర్లు కొట్టేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోవాలి అనే ఊపులో వస్తున్నాడు. అవునండి. ఆయన ఎవరండి? మన మామగారి మొదటి పెళ్ళాం. అపార్థం చేసుకోకు. నువ్వు దోస్త్ మేరా దోస్త్, ముస్తఫా ముస్తఫా పాటలు వినే ఉంటావు కదా. విన్నాను. వాళ్ళిద్దరూ వాటి సీక్వెన్స్. ఓహో, బెస్ట్ ఫ్రెండ్సా? అవును, ఎందుకు వస్తున్నారంటారు? చూద్దాం ఏం డ్రామా జరుగుతుందో. కృష్ణప్రసాద్ గారా, దారి తప్పారనుకుంటా. మీ ఫ్రెండ్ ఇల్లు అదండి. నేను కరెక్ట్గానే వచ్చానమ్మా, కానీ నువ్వు చేస్తున్నది ఏం బాలేదు. అయ్యో రామా, మేమేం బెట్టింగ్ పెట్టుకోలేదండి. ఏదో సరదాగా ఆడుతున్నాం అంతే కదా తమ్ముడు. ఆఫ్ కోర్స్. తెలివిగా మాట్లాడకమ్మా. అతను ఎవరు? అడుగుతున్నాడు కదా, చెప్పవే. పరిచయం పెంచుకో తమ్ముడు. అలాగేనండి. ఎంతైనా ఈ ఊరు అల్లుండి కదా, తప్పదు. హలో సార్, ఐఎమ్ బాలు, శైలుకి హస్బెండ్ ని, నీలుకి బ్రదర్ ఇన్ లాని, మీ ఫ్రెండ్ కి సన్ ఇన్ లాని, మీకు సన్ లాంటి. గ్లాడ్ టు మీట్ యూ. బట్ ఐఎమ్ నాట్ గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ బాలు. అడ్వర్టైజ్మెంట్స్ తీసి, సినిమాలు చూసి, ఆ వేషాలు ఇక్కడ వేసి మా అమ్మాయిని తీసుకెళ్దాం అనుకుంటున్నావేమో.
ఇది పల్లెటూరు, పద్ధతులు కట్టుబాట్లు ఉన్న ఊరు. ఇక్కడ నీ సిటీ వేషాలు వేయకుండా వచ్చిన దారిని వెళ్ళిపో. శైలు నీతో రాదు. ఎగ్జాక్ట్లీ సార్. నేను యాడ్స్ మూవీస్ చూసినప్పుడు ప్రేమ కోసం, అందులోనూ ఒక్క అమ్మాయి కోసం ఆస్తులు, ఇళ్ళు, దేశాలు వదిలి వెళ్ళిపోతారా, ఓన్లీ ట్రాష్ అనుకున్నాను సార్. కానీ శైలు నాకు దూరంగా వచ్చేసిన తర్వాత ఆ పెయిన్ ఏంటో అర్థం కాలేదు సార్. అమ్మాయిలు నా కంటికే కనపడకూడదు అనుకున్నాను సార్. అలాంటి నేను శైలు వెళ్ళిపోతున్నప్పుడు నన్ను చూసిన ఆఖరి చూపు గుర్తొచ్చి ఆరక్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను. అప్పుడే అర్థమైంది ఒక మనిషిని ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుందని. ఆ ఒక్క చూపే నాకు నమ్మకాన్ని ఇచ్చింది సార్, శైలు నాతో వస్తుందని. చూడు, నీ స్పీచ్ వినడానికి నేను ఇక్కడికి రాలేదు. రాజమ్మ, నువ్విది అభ్యర్థనే అనుకుంటావో లేకపోతే ఆర్డరే అనుకుంటావో నీ ఇష్టం. రేపు ఉదయానికల్లా ఇతను ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. తమ్ముడు, రేపు నీకు టిఫిన్కి పెసరట్టు కావాలా, ఉల్లట్టు కావాలా? మీ ఇష్టం అండి. అయితే సరే, ఉంటాను కృష్ణప్రసాద్ గారు. పప్పు నానబెట్టాలి. ఆ? ఎరా, ఏమంటున్నాడు అతను? రాజమ్మ అతను పంపించేస్తానందా? లేదు, పప్పు రుబ్బుతానంది. పప్ప దేనికి? పెసరట్టుకి. ఏం మాట్లాడుతున్నావురా? ఏముంది, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. అంటే అతను వెళ్ళనన్నాడా? అతను వెళ్తానన్నా ఆ రాజమ్మ వెళ్ళనిచ్చేలా లేదు. అయినా నా ఫ్యామిలీ మ్యాటర్లో తనెందుకు ఇన్వాల్వ్ అవుతుందంట? అయితే అల్లుడు గారు మన ఫ్యామిలీ అని ఒప్పుకున్నారన్నమాట. వసుంధరా, వసుంధరా, వసుంధరా! మీరన్న మాటే కదా అన్నాను. అయినా నువ్వెందుకు వచ్చావు? అన్నయ్య గారి కోసం మజ్జిగ తెచ్చాను, తీసుకోండి. ఇందాక కాఫీ అన్నావు. అది రాజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందులేండి. కరెక్ట్ టైంకి తెచ్చావమ్మా. థ్యాంక్స్ చెల్లెమ్మా. అదిరా విషయం, అతను స్ట్రాంగ్గానే ఉన్నాడనిపిస్తోంది. నిజాయితీ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుందన్నయ్యా. వసుంధరా, నువ్వు లోపలికి వెళ్ళు. కృష్ణ, నాకు ఒక పని చేసి పెట్టరా. చెప్పరా, ఏంటది? ఒకసారి శైలి అభిప్రాయం కూడా కనుక్కుంటే. అవసరం లేదురా, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. సరేరా, నేను వెళ్ళొస్తాను. అలాగేరా, వీలైనంత త్వరగా పని అయ్యేలా చూడు. సరే. సరేరా, వెళ్ళొస్తాను.
ఎక్కడికైనా వెళ్తున్నారా అండి? అదేం ప్రశ్న? అంటే మీరు రెడీ అయి పూలు కడుతుంటేను ఓ, మీ సిటీలో మొగుడు పెళ్ళాలు ఉదయం అనగా ఆఫీసులకు వెళ్ళేసి రాత్రెప్పుడో తిరిగి ఇంటికొచ్చి నిద్రపోతారు. మీకు రోజంతా ఎలా గడిచిందో మాట్లాడుకునే టైం కూడా ఉండదు కదా. అందుకే మీకు ఇవన్నీ అర్థం కావులే. నేను శైలు అలా కాదండి. మా ఇద్దరిది ఒకే ఆఫీస్ కదా, ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసే పనిచేసేవాళ్ళం. సో ఒకే రోజులో మేం విడిగా ఉండే క్షణాలు చాలా తక్కువ అంటే నమ్మండి. ఆ, ఇప్పుడిప్పుడే నమ్ముతున్నాలే. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. నేనే అన్నీ చెప్తున్నాను, మీరు మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పరేంటండి? చెప్పడానికి ఏముంది, మేము మీలాగే ప్రేమ పెళ్లి చేసుకున్నాం. నా చిన్నతనం అంతా పొలం గట్ల మీదే అమ్మా నాన్నల కష్టం చూస్తూ పెరిగాను. అందుకేనేమో పంట పొలాలంటే ఇష్టం పెరిగి అగ్రికల్చరల్ బిఎస్సి చేశాను. వాట్? మీరు అగ్రికల్చర్ బిఎస్సి చేశారా? ఆఫ్ కోర్స్, ఐఎమ్ టాపర్ ఆఫ్ ది కాలేజ్. ఇంట్రెస్టింగ్. తర్వాత? ఆ ఇష్టంతోనే ఎంఎస్సి అగ్రికల్చర్ చేసిన నా సీనియర్ని, అంటే మీ బావని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అంటే లవ్ కమ్ అరేంజ్డా? కాదు, మా చదువులు నచ్చిన మా పేరెంట్స్కి మా అంతస్తులు నచ్చలేదు. కానీ ఆ అంతస్తుల కన్నా మనం బతుకుతున్న భూమిని, మనల్ని బతికిస్తున్న పొలాల్ని కాపాడుకోవాలనే ఆ ఆదర్శం నచ్చి మేమిద్దరం ఒకటయ్యాం. ఓ, అందుకేనా ఈ స్ట్రైక్లు? అవును, కానీ మేమెవ్వరినీ పట్టించుకోలేదు. మా కోసం వచ్చిన వాళ్ళని కాదనలేదు, రాని వాళ్ళని బతిమాలను లేదు. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగిపోయాయో ఏమో. You are my everything. You are my everything. You are my everything. You are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. అబ్బా, ఈ కరెంటు పోతే ఒక పట్టాన రాదు. సిటీలో అయితే కరెంట్ ఇలా పోతే అలా వచ్చేస్తుంది, విలేజ్లో ఏమో లేట్గా వస్తుంది. ప్రాయం నిన్నేదో సాయమడిగిందా, దోబూచులాటే వయసు ఆడిందా, తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్ను కరెంట్ పోయిన గ్యాప్లోనే ఒకసారి శైలుని కలిసి వస్తే ఎస్. నీకేం కానివ్వను. అవును, పుట్టి చేతులతో ఎందుకు, పూలున్నాయి కదా. రాజీ, ఇక్కడున్నావా? రాజీ, రాజీ,
ఏంటి రాజీ కొవ్వొత్తి కూడా వెలిగించకుండా చీకట్లో కూర్చున్నావు? ఏంటి పిందలాడే వస్తానని చెప్పి రాలేదని అలక? ఆహాహాహా. ఏ దొంగ పువ్వులు నా కోసమే కదా రాజీ నచ్చి ఉన్నట్టుండి మురటుగా తయారయ్యావేంటి? నీ సుకుమారం ఏది రాజీ? ఏది? ఏయ్, ఎవరు నువ్వు? నేను ఏమైంది మావా? ఉమ్, ఏమైందా? కుంప కొల్లేరైంది. కొంచెం ఉంటే ఏ అనర్థమో జరిగిపోయేది. అయినా ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో చూసుకోవా? ఎవరు ఏంటి మావా? తమ్ముడు. ఆ? ఇంత పొడుగు తమ్ముడా? నీకు తమ్ముళ్ళు ఎవరు లేరు కదే? పోలికలు ఎక్కడ మిక్స్ అవ్వట్లేదే. కొంపదీసి మీ నాన్న గాని. అబ్బో, ఊరుకో మావా. ఏంటి నీ పరాచకాలు? ఆ అబ్బాయి మన శైలు మొగుడు. ఓ, అవునా? ఏయ్, మా చెల్లిని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళింది నువ్వేనా? అయ్యో అప్పుడు తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు మాత్రం ఆ పని మీదే వచ్చానండి. ఆ? అవును, అసలు ఇతను మన ఇంట్లో ఎందుకున్నాడే? అది ఎందుకంటే ఓహోహో, పలకరించడానికి వచ్చాడా? లేదండి, పిలిచికెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంటికి మేమెందుకు వస్తాం? ఆహా, మీకోసం కాదండి, శైలు కోసం. అప్పుడు మీ అత్తగారింటికి వెళ్ళాలి గాని మా ఇంటికి ఎందుకు వచ్చావు? అక్కడ అలౌ లేదని ఇక్కడికి వచ్చానండి. అక్కడెందుకు ఎలవలేదు, ఇక్కడెందుకు ఎలా ఉంది? అబ్బా మావా, అవన్నీ నీకు తర్వాత చెప్తాలే గాని ఈ అబ్బాయి మన ఇంట్లోనే ఉంటాడు అంతే. మరి ఇంట్లోనా? నేను ఒప్పుకోను. 3 పూటలు తిండి, టీలు, కాఫీలు, టిఫిన్లు, నీళ్లు, కరెంటు, ఫ్యాన్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంత ఖర్చే? పోనీ మీరు తప్పుగా అనుకోకపోతే రెంట్కు ఉండొచ్చండి. లక్షణంగా ఉండొచ్చు. రాజీ, ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు అడిగి చెప్పకే. కావాలంటే మీ తమ్ముడు అంటున్నావు కాబట్టి కన్సెషన్ ఇస్తాను. ఏదో ఒకటి చేసుకుని చావు. ఆ అబ్బాయి మాత్రం ఇక్కడే ఉండాలి అంతే. అబ్బో, ఇదిగో బామ్మర్ది. బామ్మర్దా? హలో, ఏ? నిన్నే. ఓ, నన్నా? దానికి తమ్ముడైతే నాకు బామ్మర్దే కదయ్యా. ఇంత కన్ఫ్యూజ్ అవుతావు ఏంటయ్యా? బొత్తిగా కంగారు మనిషిలా ఉన్నావు. ఏదోలేండి. ఏది నీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి చెప్పు. నంబరా? 3 అండి. జంట నెంబర్లు బామ్మర్ది. 21. అంటే నెలకి నాకు 21,000 అద్దిస్తావన్నమాట. నేనెప్పుడన్నానండి? ఓ, అనలేదా? అయితే ఇప్పుడు అనుకుందాం. నీకు కన్సెషన్ ఇస్తానని మీ అక్కకు మాటిచ్చాను కాబట్టి ఆ 1000 తీసేసి నెలకి 20,000 అద్దె ఫిక్స్ అయిపో. సిటీలో కూడా ఇంత రెంట్ ఉండదండి. ప్లీజ్ బామ్మర్ది, నువ్వు నా ఇంట్లో ఉండటం వల్ల నేను ఎన్ని ఫేస్ చేయాలో తెలుసా? మా పెద్దనాన్న కసుర్లు విసుర్లు భరించాలి, మా పెద్దమ్మ నీ కోసం పంపే క్యారెళ్ళు కవర్ చేయాలి. ఇవన్నీ పోగా పంచాయతీలో గించాయతీలు పెడితే వాడి సమాధానం కూడా నేనే చెప్పాలి. ఇవన్నీ నాకు అవసరమా చెప్పు? అలాగేనండి. అడ్వాన్స్ ఏమన్నా ఇమ్మంటారా? నేను నీ కంటికి డబ్బు మనిషిలో కనిపిస్తున్నారా? నేనేదో నీ పీకల మీద కూర్చొని మాట్లాడుతున్నావు. రేపు ఉదయం తీసుకుంటానులే. వసే, వెన్నీళ్ళు పెట్టావా? పెట్టానండి. ఈ సీల్ రకసి ఫ్యామిలీ బ్రీడ్ ఏంటో కనుక్కోవాలి. ఎవరికి వాళ్ళు టోటల్ డిఫరెంట్. మామర్ది,
ఈ టైంలో ఫోన్ చేస్తే బాగోదు. వాయిస్ మెసేజ్ పెడతాను. నా పెళ్ళాంతో మాట్లాడడానికి నేను ఆలోచించడం ఏంటో. బాలు ఈ టైంలో వాయిస్ మెసేజ్ చేశాడేంటి? హాయ్ శైలు. ఏంటి డిస్టర్బ్ చేశానా? నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు శైలు. నువ్వెప్పుడు పల్లెటూరు ప్రశాంతత అంటే నేను పట్టించుకోలేదు, కానీ ఇంత బాగుంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసిందే. ఆరు బయట వెన్నెల్లో మంచం, పైన ఆకాశంలో చుక్కలు, చల్లని గాలి అన్నీ ఉన్నాయి. నువ్వు తప్ప. రియల్లీ మిస్ యూ శైలు. నీకోసం నేను మీ ఊరికొచ్చాను. నీకు నన్ను ఒక్కసారైనా చూడాలనిపించలేదా? నాకు మాత్రం నిన్ను చాలా చూడాలనుంది, నీతో చాలా మాట్లాడాలనుంది. ఎందుకు అడుగుతున్నావు? పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలీదా నేనేం కోరుకుంటున్నానో? నీకు తెలీదా?